ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నటువంటి రాష్ట్ర శాసనసభలో గత 5 సంవత్సరాలు సర్పంచులు ఎదుర్కొన్నటువంటి కష్టాలు, సర్పంచులకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులు, మన ఊరు మనబడి పేరిట సర్పంచులు కష్టపడి లేదా విద్యా కమిటీ చైర్మన్లు కష్టపడి గ్రామాల లోపల ప్రభుత్వ పాఠశాలలకి విద్యార్థులు రావాలని ఆలోచించి పూర్తి చేసినటువంటి మన ఊరు మనబడి కార్యక్రమం కింద కట్టినటువంటి ఒక్క పాఠశాలకు సంబంధించినటువంటి నిధులు కూడా పాత సర్పంచులకు ఇప్పటిదాకా ఇవ్వకపోవడం అనేది బాధాకరం. కొత్త ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల వేడుకలు కూడా పూర్తయినాయి. మరి పాత సర్పంచుల పరిస్థితి ఏంది? వాళ్ళు కట్టిన మన ఊరు మనబడి బిల్లులేంది? లేదా గ్రామ పంచాయతీ పరిధి లోపల గత ప్రభుత్వ హయాంలో పనిచేసినటువంటి సర్పంచులకు రావాల్సినటువంటి బిల్లుల మీద నిజాయితీ ఉంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చర్చ పెట్టాలి. ఏమంటారు? అసెంబ్లీ స్టార్ట్ కాగానే ఎన్ని రోజులైనా చర్చిస్తాం, ఎన్ని గంటలైనా చర్చిస్తాం, ఎన్ని సమస్యలైనా చర్చిస్తాం, కానీ అసలు సమస్య మాట్లాడుకున్నాడు పక్కకు పెట్టి వ్యక్తిగతంగా బూతులు తిట్టుకునే కార్యక్రమానికి అసెంబ్లీని వేదిక చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపక్ష నాయకులకు ఇద్దరు కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నా. ఎటు పోవాలి సర్పంచులు? ఎందుకు కష్టపడ్డారు వాళ్ళు 5 ఏళ్ళు? వాళ్ళ పదవీ కాలం అయిపోయి దాదాపు ఒక్కొక్కరికి 2 సంవత్సరాలు పూర్తి అవుతున్నాయి. పదవిలో ఉన్నప్పుడు వాళ్ళు చంపారు, పదవి దిగిపోయినాక మీరు చంపుతున్నారు. వేడుకలు చేయడానికేమో 1000 కోట్లు ఖర్చు పెడతారు, ఫ్యూచర్ సిటీ కట్టడానికేమో 1,00,000 కోట్లు అని చెప్తారు. సర్పంచ్కి 10 లక్షలు బిల్లు ఇయ్యరా బాబు అంటే సర్పంచ్లకు బిల్లులు ఇచ్చేటువంటి స్తోమత లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పోతా ఉంది. ఇది దురదృష్టకరం. ఈరోజు నా సొంత గ్రామం బొప్పాపూర్ గ్రామంలో ఒక ఓపెన్ జిమ్తో పాటు ఒక 20 లీటర్స్ మంచినీళ్లు బాల వికాస్ కింద ప్రతి కుటుంబానికి కార్డున్న ప్రతి వ్యక్తికి ఉచితంగా ఇవ్వడంతో పాటు ఉపాధి హామీ పథకం కింద ఈజీఎస్ కింద గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి నర్సరీ స్థాయిని 10,000 మొక్కలకు పెంచాలని చెప్పి ఈరోజు నిర్ణయించుకోవడం జరిగింది. అట్లే మా గ్రామానికి నేను అప్పుడు ఎన్నికల కోడ్ రాకంటే ముందే ఒక 2 వీధి దీపాలు సోలార్ లైట్లు పంపాలని అనుకున్నాను. ఎన్నికల కోడ్ రావడం వల్ల ఆ కార్యక్రమం అయిపోయింది. వాటికి కూడా ఈరోజు కొబ్బరికాయ కొడతాం. త్వరలోనే ఆ 2 స్తంభాలకు సంబంధించినటువంటి సోలార్ స్ట్రీట్ లైట్లు, కరెంటు బిల్లులు పంచాయతీలకు భారం కాకుండా ఉండడం కోసం ఒక 2 సోలార్ హైమాస్ లైట్స్ కూడా బొప్పాపూర్ గ్రామానికి ఈరోజు ఇచ్చిపోవడం జరుగుతూ ఉంది. సహకరించినటువంటి స్థానిక సర్పంచ్ మాధవనేని భానుప్రసాద్ గారికి, ఉప సర్పంచ్ గారికి, మిగతా గ్రామ పెద్దలందరికీ, మాజీ సర్పంచులకి, బొప్పాపూర్ గ్రామ ప్రజలందరూ కూడా మరొకసారి ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ నియోజకవర్గంలోని చాలా మంది సర్పంచులు యువకులు దాంతో పాటు ఇప్పుడు కొత్తగా మీరు ఎంపీగా అయినాక పెద్ద ఎత్తున జిల్లాలో అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి బొప్పాపూర్ కూడా ఆదర్శ గ్రామానికి తీర్చిదిద్దేందుకు మాతో పాటు మీరు కూడా సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నామన్నా. మా బొప్పాపూర్ గ్రామానికి గ్రామ పంచాయతీ భవనం లేదా గ్రామ పంచాయతీ భవనం ఇవ్వాల్సిందిగా కోరుతున్నామన్నా. బొప్పాపూర్కి రోడ్డు సౌకర్యం లేదన్నా. రోడ్డు సౌకర్యం ఎనగుర్తి నుంచి శిలాజ్ నగర్ వెళ్ళాలంటే నరకం కనిపిస్తుంది. గతంలో మీరు సింగిల్ రోడ్ వచ్చినప్పుడు డబుల్ రోడ్ కోసం మీరు మంజూరు చేయించినప్పటికీ గత ప్రభుత్వంలో పనులు కాలేకపోయినాయన్నా. ఇప్పుడు సెంట్రల్ రోడ్ ఫండ్స్ తోని గ్రామ పంచాయతీ మన బొప్పాపూర్ని కలుపుతూ ఒక పెద్ద రోడ్ పోతుంది కాబట్టి ఎనగుర్తి డబల్ రోడ్ నుంచి శిలాజ్ నగర్ డబల్ రోడ్ వరకు ఒక డబల్ రోడ్ ని మంజూరు చేయాల్సిందిగా మేమందరం రిక్వెస్ట్ చేస్తున్నామన్నా. దానితో పాటు గ్రామంలో ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య పొలాల వద్దకు వెళ్లే రోడ్లు కొంచెం ఇబ్బందిగా ఉన్నాయన్నా. ఎస్సీలు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మనం ఆల్రెడీ సగం మీ చేతులతోనే సగం వర్క్ కంప్లీట్ చేసామన్నా. బంగారు దిగ వారికి మీరందరూ పైప్ లైన్ వేయించారు. ఇంతకుముందు అక్కడ పైప్ లైన్ కూడా ఉండకపోతుండే, వాటర్ వచ్చినప్పుడు రైతులకు వెళ్ళాలంటే ఇబ్బంది వస్తుంది. మీ ఫండ్స్ తోని అప్పుడు మీరు పని చేయించారు. సగం వరకే అక్కడ వరకు జరిగిందన్న. ఇక ముందు కూడా బంగారు దిగ ఉర్ర నుంచి ఊలకుంట వరకు మీరు ఒక మట్టి రోడ్డు వేయించాల్సిందిగా ఇక్కడ ఉన్న రైతులు అందరూ ఒక లెటర్ తీసుకొని వచ్చి మీకు రిక్వెస్ట్ చేస్తామని వచ్చారన్న. దాన్ని కూడా మీరు సానుకూలంగా స్పందించి మీరు మట్టి రోడ్ని మంజూరు చేయాల్సిందిగా కోరుతున్నామన్నా. ఇకపోతే గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయి. గ్రామ పంచాయతీ కుల సంఘాల భవనాలకు ప్రహరీ గోడ కానీ, ఒక గ్రామంలో ఒక ఫంక్షన్ కానీ ఇవన్నీ అవసరమైనా మీకు అన్ని తెలుసు. గ్రామంలోని సమస్యలు మీరు పెద్ద మనసు చేసుకొని మా గ్రామాన్ని ఒక చూపు చూసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని మేము గ్రామ పంచాయతీ పాలకవర్గం తరఫున వేడుకుంటున్నాము.